కోసం కాకుండా స్వార్థ ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకుంటే ఇదిగో ఇలానే ఉంటుంది. కేవలం జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించడానికే పొత్తులు పెట్టుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ నియోజకవర్గాల్లో రేగుతున్న అసంతృప్తి జ్వాలను పట్టించుకోవటం లేదు. ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకొని పార్టీ కోసం సొంత డబ్బుని వెచ్చించిన వారిని కూడా పట్టించుకోకుండా బలవంతంగా తమ మీద అభ్యర్థులను రుద్దడాన్ని నేతలు సహించలేకపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా మంది అధినాయకత్వాల ధోరణి పట్ల రగిలిపోతున్నారు. ఉండి నియోజకవర్గంలో కలవపూడి శివ ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. భీమవరం నుంచి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థికి సొంత పార్టీ నేతలు ఏమాత్రం సహకరించడం లేదు. నర్సాపురం, తణుకు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లాలో 7 నియోజకవర్గాలకు సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేనకు భీమవరం, తాడేపల్లిగూడెం, నర్సాపురం నియోజకవర్గాలు దక్కాయి. తణుకు, ఆచంట, పాలకొల్లు, ఉండి నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి లభించాయి. నర్సాపురం టికెట్ను జనసేనాని పవన్ కళ్యాణ్ తనకే ఇచ్చారని బొమ్మిడి నాయకర్ చెబుతూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. కానీ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు చెప్పింది వేరేగా ఉంది. ప్రజాగలం సభకు సంఘీభావ ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొమ్మిడి నాయకర్కు పవన్ టికెట్ ఇచ్చారన్న సమాచారం తనకు లేదని చెప్పారు. సీటు తనకు గ్యారంటీ అని సుబ్బరాయుడు ప్రచారం చేసుకుంటున్నాడు. చిత్రం ఏంటంటే ఆయన జనసేనలో మొన్నీ మధ్యనే చేరారు. నాయకర్, సుబ్బరాయుడు ఇద్దరు ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఎవరి వెంట వెళ్లాలో జనసేన కేడర్కు తెలియటం లేదు. పోనీ తెలుగుదేశం పార్టీలోనైనా ఐకమత్యం ఉందా అంటే అదీ లేదు. వర్గ విభేదాలతో టీడీపీ సతమతం అవుతోంది. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు వర్గం, పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు వర్గం పరస్పరం తిట్టుకుంటున్నాయి. ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి రామరాజును త్వరలోనే తీసేస్తానంటూ బండారు వర్గం ప్రచారం చేస్తుంది. పార్టీ నుంచి బండారును తరిమేయడం గ్యారంటీ అని రామరాజు వర్గం చెబుతోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ 3వ స్థానంలో నిలిచింది. ఇప్పటికీ ఆ పార్టీ పరిస్థితి అలానే ఉంది. వారాహి యాత్ర సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావుకు జనసేనాని టికెట్ హామీ ఇచ్చారు. అధినేత మాట తప్పరన్న భావనతో టికెట్ తనకేనని రామచంద్రరావు గట్టిగా నమ్మారు. ఇప్పుడు తణుకు సీటు తెలుగుదేశం పార్టీకి వెళ్లిపోవడంతో రామచంద్రరావు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఉండి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు అలియాస్ కలవపూడి శివ. అవమానం భారంతోనే తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఉండి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న కలవపూడి శివకు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. జనసేనకు కేవలం 21 సీట్లు మాత్రమే ఇవ్వడంతో ఆ పార్టీ కేడర్లో ఉత్సాహం నీరుగారిపోయింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. 5 ఏళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ వచ్చిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు ఎలాగోలా జనసేన నుంచి భీమవరం టికెట్ తెచ్చుకున్నారు. కాకపోతే కేడరే ఆయనతో అంటీ ముట్టినట్టు ఉంటోంది. రామాంజనేయులు అభ్యర్థిత్వాన్ని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జనసేన కార్యకర్తలతో కాకుండా ఆయన పాత పరిచయాలున్న టీడీపీ కేడర్కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నది వారి కంప్లైంట్. మొత్తం మీద కూటమిలో రోజుకో గొడవ జరుగుతోంది. నామినేషన్ల సమయానికల్లా సద్దుమణుగుతుందో లేదో చూడాలి.